ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్లోని ఎన్బిఈ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్బిఈ అంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్స్. సో ఇందులో ఎగ్జామినేషన్స్ అనే ఆప్షన్లో నీట్ పీజీ ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా వినండి, ఈజీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. 2023, 22 సంబంధించిన రిజల్ట్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ అప్లికేషన్ లింక్ అని చూసారా ఉన్నది రెడ్ గ్రీన్ మార్క్లోని, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, సో చేసిన తర్వాత ఇక్కడ చూడండి టు రిజిస్టర్ ఉంది. ఎప్పుడైతే అప్లికేషన్ వచ్చిందో ఉంది. తర్వాత 16వ తారీఖు ఏప్రిల్లో వచ్చింది, 6 మే లాస్ట్. చూసారా అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఎగ్జామ్ 23 జూన్ 2024 ఎగ్జాము. టు రిజిస్టర్ దాన్ని క్లిక్ చేసుకోవాలి. లోడింగ్కి టైం పడుతుంది కొద్దిగా. ఐఎమ్ ఎన్ అప్లికెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్, క్లోజ్. చూడండి ఆప్షన్స్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం చదువుకొని ఉంటే అప్లై చేసేటప్పుడు రిజెక్టింగ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యాండిడేట్ నేమ్, సో మనకు కస్టమర్ ఫీమేల్ కస్టమర్ ఆవిడ పేరు ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. కన్ఫర్మ్ క్యాండిడేట్ నేమ్ రెండు కూడా కరెక్ట్గానే చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా అంటే కరెక్షన్ ఉంటుంది, ఉండదని కాదు, కానీ అనవసరమైన టెన్షన్స్ లేకుండా ఉండాలంటే అప్లై చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని అప్లై చేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేలు. ఇప్పుడు ఇండియన్ నేషనాలిటీ. ఇప్పుడు ఫోన్ నెంబర్, సో మ్యాక్సిమం 2 ఫోన్ నెంబర్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి పోయినా ఇంకోటి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా ఒక వ్యాలిడిటీ ఈమెయిల్ ఐడి ఉండాలి. ఎప్పుడో వాడేసి పాస్వర్డ్ మర్చిపోయి కొంతమంది ఉంటారు. అలా మర్చిపోయినట్లయితే కొత్తగా ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని వాడుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో లింకప్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. @gmail.com. మ్యాక్సిమం జీమెయిల్ వాడండి. సో కన్ఫర్మ్ రీఎంటర్ ఈమెయిల్ ఐడి, సేమ్ ఈమెయిల్ ఐడినే మనం రీఎంటర్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే అవ్వదు. కిందన ఆ అగ్రీ అని కూడా క్లిక్ చేయాలి. అప్పుడే జనరేట్ ఓటీపీ మనం క్లిక్ చేయగలం. చూసుకోండి, క్లిక్ చేసే ముందు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్న తర్వాత క్లిక్ చేయండి. క్యాప్చా ఒకటి ఎంటర్, ఆ అగ్రీ అని కొట్టి క్యాప్చా అని కొట్టినట్లయితేనే అవుతుంది. ఇప్పుడు జనరేట్ ఓటీపీ అని పెడతాం. ఇప్పుడు క్యాప్చా మళ్ళీ వచ్చింది. ఈ క్యాప్చా కూడా మనం మ్యాక్సిమం ఇవన్నీ స్మాల్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగానే ఉంటుంది. సో మన మొబైల్కి ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీలు వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. రాంగ్ ఎంటర్ చేసాం కాబట్టి అలాగ వచ్చింది. ఇప్పుడు రీసెంట్ కొట్టాం, మళ్ళీ ఎంటర్ చేస్తున్నాను. వ్యాలిడేట్, సో సక్సెస్ఫుల్లీ వ్యాలిడేటెడ్. సో నెక్స్ట్ ఈమెయిల్ ఐడికి వచ్చిన పాస్వర్డ్, సో దీన్ని కూడా వ్యాలిడేట్ కొట్టేస్తే అయిపోయినట్టే. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇది ఇంకా అప్లికేషన్లోకి మనం వెళ్ళలేదు.
సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఐ అగ్రీ అని కొట్టి ఆ క్యాప్చా ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత చూసుకోండి డీటెయిల్స్ ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేవని. మొత్తం క్యాండిడేట్ మనం ఎంటర్ చేసినవన్నీ వస్తే అప్పుడు రైట్ కొట్టండి. ఓకే కొట్టాలి. ఓకే కొట్టినట్లయితే కొంత టైం పెట్టి కొద్దిగా 2-3 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఇక్కడ మన యూసర్ ఐడి వచ్చేస్తుంది. మన యూసర్ ఐడి పాస్వర్డ్ మన మెయిల్ ఐడికి సెండ్ చేసేస్తారు ఆల్రెడీ. సో అక్కడ మనం చూసుకొని ఉంటే బెటర్. లేదా ఈ యొక్క స్క్రీన్ షాట్ అని తీసుకోండి, లేదా ఫోటో అని తీసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి బెటర్. ఎందుకంటే ఇన్కేస్ మర్చిపోయామంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. మెయిల్ ఒకసారి రావడం లేట్ అయినా మనకి ఇది యూసర్ ఐడి యూస్ అవుతుంది. పాస్వర్డ్ మటుకు మెయిల్ ఐడికి వస్తుంది. అదే మనం ఎంటర్ చేసుకోగలం. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది. ఇప్పుడు గో టు అప్లికేషన్. సో ఇప్పుడు అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. చిన్న లోడింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి క్లోజ్. మన ఇక్కడ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, రిలీజన్, తర్వాత క్యాస్ట్ అంటే సర్టిఫికేట్ ఏమి అడగదు. జస్ట్ ఎస్సీఏ, బీసీఏ, ఎస్టీఏ, జనరల్ అని అడుగుతుంది అంతే. సో అందులో ఏదో ఒకటి ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఫాదర్ నేమ్, ఇక్కడ మదర్ నేమ్, ఇక్కడ రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. సో ఏదో ఒకటి మ్యాక్సిమం హిందూస్ ఉంటారు కాబట్టి హిందూ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్, ఎక్కడ మనం పుట్టామో అది ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ చూసుకోండి. ఎంటర్ చేసే ముందు మన బర్త్ సర్టిఫికేట్లు ఎలాగుందో అలా చేసుకోవాలి. మన కస్టమర్ ఓబీసీ కాబట్టి ఓబీసీ ఎంటర్ చేసాము. ఇప్పుడు డూ యూ బిలాంగ్స్ టు పర్సన్ విత్ బ్రెంచ్ డిజబిలిటీ అంటే నో అని పెట్టండి. డిజబిలిటీ ఉన్నట్లయితే ఎస్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆర్మీలో సర్వీస్ చేశారంటే చేస్తే ఎస్, లేదా నో. మా కస్టమర్ అయితే చేయలేదు. చూసుకోండి. డూ యూ హ్యావ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూడ్ ఓటర్ ఐడి కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఉంటే నెంబర్ ఎంటర్ చేయమంటుంది, లేకపోతే లేదు. మనకి అవైలబిలిటీకి ఏదైతే కార్డ్స్ ఉన్నాయో ఆ నెంబర్ పెట్టుకోవడం బెటరు. చాలామంది అడుగుతున్నారు ఆధార్ కార్డు పెట్టచ్చు కదా అని. ఆధార్ కార్డు ఆప్షన్ ఇవ్వలేదు. మెయిన్ ఆధార్ కార్డు కాదు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా అడుగుతుంది, పాస్పోర్ట్ కూడా అడుగుతుంది. మన కస్టమర్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పాస్పోర్ట్ కూడా లేదు కాబట్టి నో అని పెట్టేస్తున్నాము. ఓటర్ ఐడి లేదట, అందువల్లే అంటే ప్రజెంట్ నెంబర్ లేదట, అందువల్లే నో పెట్టేస్తాం. నెంబర్ ఉంటే ఎస్, లేకపోతే నో. ఎస్ పెట్టి నెంబర్ ఆగిపోతే ముందుకు వెళ్దాం. క్రజర్ చూసారా రెడ్ మార్కులో ఉంది, అది మాండటరీ. రెడ్ మార్కులో ఉన్నవన్నీ మాండటరీ. పాన్ కార్డు ఉంది కాబట్టి పాన్ కార్డ్ నెంబరు ఎంటర్ చేసేస్తున్నాము. ఇక్కడ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఫేస్, మన 10th క్లాస్లో ఉంటాయి కదా మార్క్స్, ఆ 2 మార్కులు వేసేస్తే సరిపోద్ది. 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్గా నింపియండి, సరిపోద్ది. కొద్దిగా స్లోగానే చేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా అయితే అర్థం అవ్వదు. స్లో అండ్ పర్ఫెక్ట్ కదా, స్లో చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు, మనకు అర్థమవుతుంది ఏదైనా సరే. ఇప్పుడు ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా ఎంటర్ చేస్తున్నాం.
ఈ మోల్ అందా రైట్ ఉందండి. ఏ మోల్ ఎవరు మోల్స్ ఉంటాయో అది మనం ఎంటర్ చేస్తే సరిపోద్ది. ఇక డీటెయిల్స్లోనే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. కమ్యూనికేట్ ఇది అయిన తర్వాత ఇది పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ తర్వాత కరెక్ట్గా చూసుకోండి. డీటెయిల్స్ అది ఎంటర్ చేస్తామని ఎంటర్ చేశారు. ఇంకా అది వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యిందా ఇది మీ లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. కరెక్షన్ ఒకసారి వస్తుంది, అది కూడా ఎగ్జామ్ ముందు వస్తుంది. చూసుకోండి కరెక్ట్గా క్యాస్ట్ పెట్టామా లేదా, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఉన్నాయా, మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా, అన్నీ ఒకసారి బద్దకించకుండా ఒకసారి చూసుకుంటే మంచిది. నెక్స్ట్ అండ్ సేవ్, మాకు అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అండ్ సేవ్ అని కొట్టాం. నెక్స్ట్ డేటా సేవ్డ్ అని సేవ్ అయిపోయింది. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, అడ్రస్ 1, అడ్రస్ 2, కంట్రీ, స్టేట్, సిటీ ఆర్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్. ఇప్పుడు అడ్రస్ ఎంటర్ చేస్తున్నాము, డోర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. అలా వస్తుంటే అప్డేట్ చేయమని మధ్యలోనే. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చేసుకున్నట్లయితే మటుకు కొత్త జిల్లాలు అయితే అప్డేషన్ అవ్వలేదండి ఇక్కడ. సో పాత జిల్లాలు ఏదైతే 12, 13 జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాల మటుకు అవుతుంది ఇక్కడ. సో మనం చాలామంది కంగారు పడిపోతున్నారు. కాకినాడ జిల్లా కదండి పెట్టారంటే, కాకినాడ కాదండి, ఇక్కడ ఈస్ట్ గోదావరి జిల్లా. సో ఏంటంటే ఈస్ట్ గోదావరి లోని కాకినాడ ఒక మండలం మాత్రమే. అలాగే ఇప్పుడు అల్లూరు సీతారాం జిల్లా అలాగ వచ్చింది, చాలా జిల్లాలు వచ్చేసాయి. కొత్త జిల్లాలు ఏమి మనకి ఇది నేషనల్ వైజ్డ్ కాబట్టి కొత్త జిల్లాలు ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. అవన్నీ స్టేట్ గవర్నమెంట్ పెట్టిన జిల్లాలు కాబట్టి స్టేట్కే పరిమితం అయ్యాయి కానీ సెంట్రల్కి పరిమితం అవ్వలేదు. ఇప్పుడు ఏ సిటీయో మనం సెలెక్ట్ చేసుకోవాలి. మేము విశాఖపట్నం కాబట్టి మన కస్టమర్ విశాఖపట్నం సెలెక్ట్ చేసుకున్నాం. పిన్ కోడ్ ఇక్కడ అడుగుతుంది, ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ కరస్పాండెన్స్ అడ్రస్ అంటే అవునండి. సో రెండు ఒకటే కాబట్టి నేను సేవ్ అండ్ నెక్స్ట్ కొడేస్తాం. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. క్వాలిఫికేషన్స్ ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా అని అడుగుతుంది. స్టేట్ ఎక్కడ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టేట్, సిటీ ఎక్కడ చేశారు, ఏ సిటీలో మీరు ఎంబీబీఎస్, సిటీ అయినా డిస్ట్రిక్ట్ అయినా ఒకటే, ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు అది కూడా వేసుకోవాలి. విశాఖపట్నం కాదు మా వాళ్ళు చేస్తుంది కాబట్టి వేసాం. ఇప్పుడు నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ కంప్లీషన్, ఏ యూనివర్సిటీలో ఎగ్జామ్ కంప్లీట్ అయ్యిందో అది కూడా మనం వేయాల్సి వస్తుంది. ఈస్ట్ గోదావరి విశాఖపట్నం. సో ఆ ఏ కాలేజ్ ఎక్కడ, ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉందో మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇప్పుడు యూనివర్సిటీ కంప్లీషన్ ఏ యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సొసైటీ సైన్స్ ఒకటి, తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అని మార్చేశారు కానీ అది ఎన్టీఆర్ యూనివర్సిటీ అండి. మన ఎన్టీఆర్ యూనివర్సిటీ అని వస్తుంది. నేమ్స్ ఏం మారలేదు, 4 ఉన్నవి, 5 ఇన్స్టిట్యూట్స్, ఇది యూనివర్సిటీస్ అందులో మనం చేసుకోవాలి. కాబట్టి మాది వైఎస్ఆర్ యూనివర్సిటీ అని ఉంటుంది విజయవాడలోనేది. ఇంకా తిరుపతిలో కూడా ఉన్నాయి, వరంగల్ కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి అయితే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం ఈ 3 ఉన్నాయండి. మన ఆంధ్రప్రదేశ్ 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి ఎన్నో కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అని చాలా ఉన్నాయి, కాకినాడ అని. సో రంగరాయ మెడికల్ కాలేజ్ ఉన్నాయి. సో ఏ కాలేజీలో మనం చదివితే ఆ కాలేజ్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎంటర్ చేయాల్సిన పనే లేదు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ డేట్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడైతే మనం పాస్ అయ్యామో ఎంబీబీఎస్ అది మనం ఎంటర్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే టైపింగ్ అనేది ఇక్కడ అలౌ చేయదు, ఓన్లీ ఎంటర్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడమే అలౌ చేస్తుంది. మ్యాక్సిమం ఈ 2024 అయితే 2023 అన్నా 22 అన్నా ఉంటుంది కదా కంప్లీషన్ అయితేనే కదా మనం అప్లై చేస్తాం. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్ కూడా మీరు కంప్లీట్ చేయాలి కదా ఎంబీబీఎస్తో పాటు. అది కంప్లీట్ చేస్తే
చేసే ఉంటారు. సో అది ఎక్కడ చేశారో ఆ కాలేజ్ పేరు సిటీ ఆఫ్ ఇంటర్షిప్ అంటే ఏ సిటీలో మనం ఇంటర్షిప్ కంప్లీట్ చేస్తాం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్షిప్ ఏ ఇన్స్టిట్యూట్లో మనం ఇంటర్షిప్ కంప్లీట్ చేస్తామో అది కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. మ్యాక్సిమం కాలేజీలోనే ఇంటర్షిప్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. కాబట్టి మ్యాక్సిమం మనం చదివిన కాలేజ్ ఇంటర్షిప్ కాలేజ్ కూడా ఒకటే అవుతుంది. డేట్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఇంటర్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇంటర్షిప్, మ్యాక్సిమం 1 year చేస్తారు కాబట్టి ఇంటర్షిప్ టోటల్ 5 years కదా, కాబట్టి 4 years MBBS 1 year ఇంటర్షిప్ ఉంటుంది. ఎప్పుడు మనం ఇంటర్షిప్ స్టార్ట్ అయ్యామో స్టార్టింగ్ డేట్, ఇప్పుడు జాయిన్ అయ్యామో ఆ జాయినింగ్ డేటు ఎప్పుడైతే చూసుకోండి జాగ్రత్తగా. ఇవి మనకు డీటెయిల్స్ కంపల్సరీ చాలా కరెక్ట్గా ఉండాలి. తప్పు వచ్చినట్లయితే మనకు అప్లికేషన్ రిజెక్ట్ అయిపోద్ది. నెక్స్ట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్షిప్, ఎప్పుడైతే మన ఇంటర్షిప్ కంప్లీట్ అయిపోయిందో చూసుకోండి. అది సర్టిఫికేట్ మీద చూసే మనం ఎంటర్ చేసుకోవాలి. చూడకుండా ఎంటర్ చేసామంటే చాలా ఇబ్బందులు పడిపోతాం. నెక్స్ట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో మీరు మెడికల్ సర్టిఫికేట్ మీద ఉంటుంది కదా కౌన్సిల్, ఏ స్టేట్లో మీరు అది పర్మనెంటా టెంపరీయా చూసుకోండి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ టైప్ మాది పర్మనెంట్ కదా, పర్మనెంట్ సెలెక్ట్ చేసాం. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నెంబర్, సో మీకు సర్టిఫికేట్ మీద ఉంటుంది, అది ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్, సో ఇక్కడ చూసుకోండి జాగ్రత్తగా. ఇవి మటుకు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్ నెంబరు ఖచ్చితంగా ఉండాలి. 2-3 సార్లు చూసుకోవడం బెటరు. జాగ్రత్తగా ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేమ్ ఆఫ్ మెడికల్ కౌన్సిల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ఉంది, బీహార్ మెడికల్ కౌన్సిల్ ఉంది, గోవా మెడికల్ కౌన్సిల్, అస్సాం మెడికల్ కౌన్సిల్. సో ఇక్కడ ఏదైతే మనం చేసామో మెడికల్ కౌన్సిల్ అదే, మాదైతే ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ ఇక్కడే కాబట్టి ఇక్కడే పెట్టడం జరిగింది. నెక్స్ట్ మనకు పర్సంటేజ్ ఎంత వచ్చిందండి, ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది, సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది, ఫైనల్గా ఎంత వచ్చింది. యాక్చువల్గా ఈ ఇయర్స్లో సర్టిఫికేట్ మీద ఉంటుంది, ఆ సర్టిఫికేట్ మీద ఉన్నదే మనం ఎంటర్ చేస్తే చాలా బెటర్. సర్టిఫికేట్ చూసుకోవాలి. మాకు కొంత టైం పట్టింది, ఎందుకంటే మా కస్టమర్స్కి ఆ సర్టిఫికేట్స్ మర్చిపోవచ్చారు కాబట్టి కొద్దిగా టైం పట్టింది. ఇక్కడ పర్సంటేజ్ అంటే 3% కలిపి ఒకటి వస్తుంది, by 3 by 4 ఆ కాలిక్యులేషన్ ఉంటుంది. ఆ కాలిక్యులేషన్లో ఎంత వచ్చిందో ఫైనల్గా అది వేయాలి. మనం కాలిక్యులేషన్ చేసాము, ఇది డిస్కషన్ చేస్తున్నాం కస్టమర్ తోటి ఎంత వచ్చింది ఏంటని. ఆవిడ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి టైం పడుతుంది అంతే. సో ఈలోగా ఇప్పుడు ఇక్కడ చూసారా స్టేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ 10th class ఏ స్టేట్లో మనం కంప్లీట్ చేస్తామో అది సెలెక్ట్ చేయాలి. 12th class ఏ స్టేట్లో మనం కంప్లీట్ చేస్తాం సెలెక్ట్ అయ్యి, మేమైతే ఆంధ్రప్రదేశ్ అంటే మా కస్టమర్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ చేశారు కాబట్టి ఇక్కడే మేము పెట్టడం జరిగింది. చూసుకొని పర్సంటేజెస్ సరిగ్గా వేయకపోయినా సరే మనకి లేట్ అయిపోద్ది కాబట్టి ఏదో సో ఈ పర్సంటేజ్ కాలిక్యులేషన్ చేస్తూ ఉన్నాము. చూసుకోండి చాలా ఇవి మటుకు అన్నీ కూడా నో అని పెట్టేయాలి. ఇన్ కేస్ మీకు డిపోర్టెడ్ రిస్ట్రిక్టెడ్ డ్యూరింగ్ మెడికల్ కోర్స్, మీరు మెడికల్ చదువుతున్నప్పుడు కోర్స్ చదువుతున్నప్పుడు మీరు రిస్ట్రిక్టెడ్ కానీ మీరు డిపోర్టెడ్ కానీ చేశారా, నో అయితే నో. చార్జెడ్ ఆఫ్ యూస్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ బై NBMS అంటే నో అని పెట్టాలి. తర్వాత హ్యావ్ యూ అపియర్ ఇన్ నీట్ పీజీ ప్రీవియస్లీ అంటే ప్రీవియస్లో మీరు నీట్ అపియర్ అయినట్లయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే కంపల్సరీగా రోల్ నెంబరు అండ్ అపియర్ అయిన డేటు కంపల్సరీ అంటే మంత్ ఇయర్ కంపల్సరీగా మనం వెయ్యాలి. దీనికి ఎలాగుంటుందంటే నీట్కి ఒక ఇన్నిసార్లు ఒక 2-3 సార్లు మనం అటెంప్ట్ చేయాలని ఉంటుంది. మన కస్టమర్ ఎంటర్ చేశారు కానీ లాస్ట్ టైము సరిగ్గా క్వాలిఫై అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా
ఎంటర్ చేస్తున్నారు, అప్లై చేస్తున్నారు. చూసుకొని చాలా జాగ్రత్తగా క్వాలిఫికేషన్ చేసుకొని వేసుకోవడం మంచిది. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిన తర్వాత టెస్ట్ సిటీ అండ్ డాక్యుమెంట్స్ చూసుకొని క్వాలిఫికేషన్ మేము చేసాము, క్వాలిఫికేషన్ చేస్తున్నాము. చూస్తారే వేస్తాము క్వాలిఫికేషన్ చేసి. సో అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే చెప్పాను కదా, కింద ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకొని నో అని పెట్టండి. లాస్ట్ది మటుకు ఎస్ అని పెట్టి వీటిని రాసినట్లయితే ప్రీవియస్గా ఎస్ అని పెట్టి చేయండి. చూసుకోండి జాగ్రత్తగా. కాలిక్యులేటర్ మేము ఇక్కడే కాలిక్యులేషన్ చేసేస్తున్నాము. ఇక్కడ రోల్ నెంబరు, మంత్, ఇయర్, ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో మంత్, ఇయర్ కూడా ఎంటర్ చేసుకోవాలి. చూస్తున్నాను 2-3 సార్లు, ఎందుకంటే మనది కాదు కదా, కస్టమర్ది కదా. ఎంబీబీఎస్ చదివి మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్ది, బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సరిగ్గా చేయకపోతే. చూసుకోవాలి. చూస్తున్న రోల్ నెంబర్ కూడా అది ఫోన్ చేస్తున్నారు. ఆ రోల్ నెంబర్ కోసం ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. సో ఈలోగా మిగతా డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇక్కడ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వకూడదు. మెయిన్ యాక్సెప్ట్ అదే మనకి. వన్స్ రిజెక్ట్ అయ్యిందా మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ. సో రోల్ నెంబర్ వస్తుంది, రోల్ నెంబరు అండ్ ఇయర్ ఆఫ్ పాస్ అండ్ మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ రెండు కూడా వేసేస్తున్నాం. కొద్దిగా లెంత్ వీడియో అయినా కొద్దిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి, అలాగైతేనే మీకు అర్థమవుతుంది. స్క్రిప్ట్ చేసేస్తాం మధ్యలో మీకు అర్థం అవ్వదు. సో ఇప్పుడు టెస్ట్ చెప్పాను కదా, ఇది టైం అప్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మనం ఎగ్జామ్ రాసామో సిటీ అండ్ ఎక్కడ మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో ఆ స్టేటు సిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్, మ్యాక్సిమం విశాఖపట్నం, కాకినాడ ఏదైతే ఈస్ట్ గోదావరి వస్తుంది ఏదైతే అది. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోండి ఒకసారి అన్ని ఇన్స్ట్రక్షన్ చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ అది ఓకే కొట్టండి. సో ఇప్పుడు మనం ఏ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేయాలో చెప్తుంది. ఫస్ట్ చూడండి, క్యాప్చర్ ఫోటో అనేది 2 రకాలు మనం క్యాప్చర్ చేయాలి. ఒకటి మా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి, ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి, అది కూడా ఫార్మల్ డ్రెస్ అయి ఉండాలి ఫస్ట్ ఫోటో. సెకండ్ ఫోటో ఏంటంటే వెబ్ క్యామ్ నుంచి తీయాలి. నాకు వెబ్ క్యాము సిస్టమ్ నుంచి వెబ్ క్యామ్లో తీయడం జరిగింది. సో వెబ్ క్యామ్లో ఫోటో తీయాలి, యాజ్ వెల్ యాజ్ మామూలు ఫోటో కూడా చేసి అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా ఫోటో 50 to 80 KB లోపు మధ్యలో ఉండాలి. సిగ్నేచర్ కూడా అలాగే ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చాలా క్లీన్గా నీట్గా ఉంటే సరిపోద్ది. ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ ఉంటుంది, ఫైనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా పర్మనెంట్, ఆ ఫైనల్ సర్టిఫికేట్ కూడా మనం 100 MB అంటే 1 MB మినిమం 1 MB లోన్ ఉన్నా పర్లేదు, కానీ 1 MB దెన్ దాటకుండా చూసుకోవాలి. 1 MB దాటకుండా చూసుకోవాలి. ఎంబీబీఎస్ వ్యాలిడ్ మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది వేరేది మీరు చేసేకండి. ఇది అయిన తర్వాత పేమెంట్. సో ఇక ఎంత పేమెంట్, 3500 పేమెంట్ ఉంది. సో చూసుకోండి, అది ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ ఇచ్చాడు వైలెంట్గా అది చేయగలదు. సో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఒక లుక్ వేసి మనం ముందుకెళ్ళడం మంచిది. ఎందుకంటే అది ఫోటో తీసుకున్నప్పుడు మటుకు ఫార్మల్లో ఉండాలి, అది కూడా వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలి. పదే చెప్తున్నాను, వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మీ ఫోటో అనేది క్యాన్సిల్ అయిపోద్ది. అది కూడా 3 months ఎర్లీ అయి ఉండాలి ఫోటో తీసి. ఎందుకంటే వెబ్ క్యామ్ తీస్తున్నాడు, వెబ్ క్యాము అంటే లైవ్ తీస్తాం కదా, లైవ్కి మనం ఇచ్చిన ఫోటోకి మ్యాచ్ చేస్తాడు. 2 కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే అంటాడు, 2 కరెక్ట్గా లేకపోతే మటుకు రిజెక్ట్ చేసేస్తాడు. కాబట్టి వెబ్ క్యామ్లో కూడా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు మ్యాక్సిమం చూసుకోండి. వెబ్ క్యామ్కి మనం ఇచ్చిన ఫోటో కూడా సేమ్ డ్రెస్ ఉన్నట్లయితే బాగుంటుంది.
సో సిటీ సెలెక్ట్ చేస్తాము. డాక్యుమెంట్స్ కూడా మ్యాక్సిమం అప్లోడ్ అయిపోయి, ఎందుకంటే ఇది డాక్యుమెంట్ అప్లోడింగ్ చూపించడం అవ్వలేదు, ఇక్కడ అప్లోడ్ చేస్తాము. క్యాప్చా ఎంటర్ చేసి ఒకసారి ప్రివ్యూ సబ్మిట్ చేసే ముందు ఒక ప్రివ్యూ చూసుకోవాలి, కరెక్ట్గా ఉందా లేదో అన్నీ చూసుకోండి. అప్లికేషన్ ప్రివ్యూ చూడాలి, చేస్తే అప్లోడ్ చేస్తూ ఓబీసీ అంటే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నా లేదో ఒకసారి మొత్తం వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది. వన్స్ సబ్మిట్ చేసామంటే మనం ఏం చేయలేం. కరెక్షన్స్ ఉంటాయి కానీ కరెక్షన్స్ టైం పడేస్తుంది, అంతవరకు చాలా టెన్షన్స్ మనకు ఉంటుంది. అంతా ఓకే అయినట్లయితే ఓకే బటన్ కొట్టేయాలి. ఇక మనం అప్లోడ్ చేస్తాము. ఫోటో, వెబ్ క్యామ్, ఫోటో, సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్ కూడా అయిపోయింది, బాగానే ఉన్నాయి. ఇప్పుడు సబ్మిషన్కి వెళ్ళిపోయాము. ప్లీజ్ వెయిట్, ఒక 5 to 10 seconds వెయిట్ చేయమంటుంది పేమెంట్కి. మ్యాక్సిమం పేమెంట్కి యూపీఐ వాడడం బెటర్, ఎందుకంటే టైం టు టైం కరెక్ట్గా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ఇవ్వనా ఏది ఇవ్వనా సరే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ఫోన్పే చేయడం కూడా మనకు అలవాటు అయిపోయింది కాబట్టి మేము ఫోన్పే చేసేస్తున్నాం. మాకు కూడా ఇబ్బంది నెట్ బ్యాంకింగ్ అయినా లేకపోతే ఏదైనా సరే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకోవాలి కాబట్టి యూపీఐ అనుకోండి, అది యూపీఐ అడ్రస్ కొడితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈజీగా పేమెంట్ చేసుకోవచ్చు. సో మనకి ₹1 కూడా ఎక్స్ట్రా కట్ అవ్వదు. చేసుకున్నందుకు మేము తీసుకుంటాం తప్పించి ఫీజు, ఆ ఫీజే 3,500 ఫీజు కంపల్సరీగా పే చేసుకోవాలి. ఓబీసీ అయితే, ఎస్సీ ఎస్టీకి అయితే కొద్దిగా తగ్గచ్చేమో. చూసుకోండి నేమ్ అన్నీ కరెక్ట్గా, అమౌంట్ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత పేమెంట్ చేయండి. వన్స్ పేమెంట్ చేసినాక అప్లికేషన్ అయితే కరెక్షన్ ఉంది, కరెక్షన్ చేసుకోవచ్చు, కానీ పేమెంట్కి అయితే కరెక్షన్ లేదు కదా. అది వన్స్ పేమెంట్ అయిపోయిందా మనం ఏం చేయలేం. సో ఇప్పుడు పే నౌ కొట్టేస్తున్నాను. మనకి అంటే యూపీఐ కాబట్టి మన ఫోన్పేకి వచ్చేస్తుంది, ఒక లింక్ వస్తుంది, అది మనం పే చేసేస్తే 2 minutes 46 seconds ఉన్నది. ఈలోగా పేమెంట్ చేసేయాలి. పేమెంట్ చేసేస్తే ఆటోమేటిక్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోద్ది. అది వెయిట్ చేస్తున్నాం. సో ఇలాంటి వీడియోస్ అని మీకు, ఈ వాల్యుబుల్ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలన్నట్లయితే మీరు మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీరు పొందగలరు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా మీకు డైరెక్ట్గా వస్తాయి ఏ అప్లోడ్ చేసినా. సో పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు చూసుకోవడానికి ఏం లేదు, ఉన్నట్టు ప్రింట్ ఇచ్చేయడమే. కస్టమర్ ప్రింట్ ఇచ్చేస్తున్నాము. కలర్ అడిగారు కానీ కలర్ వేస్ట్, ప్రింట్ ఇచ్చేసి పీడిఎఫ్ పెట్టేసాం వాట్సాప్కి. సో అంతే, సేవ్ చేసుకోండి, అయిపోయినట్టేనండి. సో ఈ విధంగా మనం నీట్ పీజీ అప్లై చేసుకోవచ్చు. మన తెలుగులో చేసింది అయితే ఈ ఒక వీడియో. సో ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువన్నా చూసి జాగ్రత్తగా అర్థం చేసుకొని మీరు ఓన్గా చేసుకోండి. ఈ చాలా వాల్యుబుల్ అయిన ఇన్ఫర్మేషన్ ఇది. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకూడదు.